వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలసీ హోల్డర్లను ప్రోత్సహిస్తూ ఐఆర్డీఏ తీసుకొచ్చిన సరెండర్ వాల్యూ ప్రథమ సంవత్సరంలోనే సరెండర్ చేయడం వల్ల పాలసీదారుని కుటుంబాలు నష్టపోతారని, బీమా సౌకర్యం కోల్పోతారని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన లియాఫీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో జంపాల కృష్ణారెడ్డి, దిలీప్ పాటిల్, అశోక్ కుమార్, బూడిగ వెంకటయ్య, దొడ్డాకుల గోపాలరావు, యాలమంచిలి వెంకటకృష్ణారావు, బెల్లంకొండ శ్రీనివాస్, పులి సుధాకర్, 800 మంది బీమా ఏజెంట్లు పాల్గొన్నారు. కరీంనగర్ రాజయ్య, ఈయన లియాఫీ డివిజన్ ప్రెసిడెంట్. ఆయన ఎంత స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 5,83,000 కమిషన్ తీసుకున్న వాళ్ళ చేతులు లేవటండి. 15 లక్షల కమిషన్, రెన్యువల్ కమిషన్ 1, 2. గ్రూప్ ఇన్సూరెన్స్ 15 సంవత్సరాలు 15 లక్షల పాలసీకి ప్రీమియం ఎంతండి? 1000 రూపాయలు. 1,93,000 మంది ఏజెంట్లు నెలకు 1000 రూపాయల కమిషన్ కూడా తీసుకోండి. ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసేది ఓపెన్ ఆర్కిటెక్చర్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేం రికమెండేషన్ ఇచ్చిందనంటే, బీమా వాళ్ళ యొక్క మొత్తం స్టాండింగ్ కమిటీ నేను చదివినట్లయితే దాంట్లో వాళ్ళు ఇంకొక డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంను మా యొక్క డివిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు గారి సమక్షంలో జరపడం జరిగింది. ఇక్కడ సుమారుగా 800 మంది ఏజెంట్స్ అటెండ్ కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు 14,40,000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నట్టయితే కేవలము 1,50,000 మంది క్లబ్ మెంబర్స్కి మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మిగతా 13 లక్షల మంది ఏజెంట్లకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు. ఈ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంట్రిబ్యూటరీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ను ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్కు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే సిస్టమ్ ఉందో, క్యాలిక్యులేషన్ సిస్టమ్, ఆ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సిస్టమ్ను కూడా పూర్తిగా మార్చేసేసేసి ఏజెంట్లకు అనుగుణంగా తీసుకురావాలని చెప్పేసి మేనేజ్మెంట్ను మేము ఇది చేస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి కొన్ని పాలసీస్లలో కొంతమంది పాలసీ హోల్డర్లకు 50 సంవత్సరాల బీమా తీసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పాలసీస్లో, అన్ని పాలసీస్లో ఈ 50 సంవత్సరాలు అనేది కాకుండా 72 సంవత్సరాలు ఏజ్ స్పాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్ టు 65 ఇయర్స్ వరకు ప్రతి పాలసీ హోల్డర్కు బీమా సౌకర్యం కల్పించినట్టయితే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తగ్గిపోతుంది, పర్సిస్టెన్సీ ఆఫ్ ద పాలసీస్ కూడా తగ్గిపోతుంది. జీవిత బీమా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన అవసరము ఇవాళ మేనేజ్మెంట్కి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరికీ మేమందరికీ ఒక విన్నపం చేయడం జరుగుతుంది, తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా భుజస్కంధాల పైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ, మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే 136 మంది ఎండిఆర్టీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారో దాన్ని పూర్తిగా అధిగమించి 150 మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసి, అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతున్నారు. ఐఆర్డీఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల
అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావడం జరిగింది, పాత పాలసీలను తీసేసి. ఆ ఇదిలో భాగంగా కొంత ప్రీమియమ్స్ పెరగటం, ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం, ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ₹1,00,000 పాలసీని లేకుండా 2 లక్షల పాలసీ మినిమం చేయటం. దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది. దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం, గవర్నమెంట్ ఆఫ్ IRDA దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మాకు మా జాతీయ నాయకులు, జోనల్ నాయకులు అన్ని వేళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో 13 బ్రాంచులు ఉన్నాయి. ఈ 13 బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాల గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులకి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు AIAKS జాతీయ కార్యదర్శి PV సుందర రామరాజు అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ 10వ మహాసభలు 2024 డిసెంబర్ 15, 16, 17 తేదీలలో పాట్నాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ స్వామి సహజానంద సరస్వతి వేదికలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 జిల్లాల ప్రాతినిధ్యంతో 300 ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. AIAKS రాష్ట్ర అధ్యక్షులు వి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాయ్ సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి DMS రామరాజు, రాష్ట్ర కార్యదర్శి జక్కాల పాండవులు, రాష్ట్ర నాయకులు పెమ్మడి స్వామి, నడింపల్లి హరినాథ్ రాజులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. పనిచేయటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత స్వతంత్రానంతర భారతీయ ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతుల్లో 36వ సంవత్సరంలోనే ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి సహజానంద సరస్వతి తయారు చేయడం జరిగింది. ఆ కిసాన్ డాక్యుమెంట్ అన్నదాన్ని మనకి రామాయణ్ సింగ్ మన ఇక్కడ ఉన్నటువంటి మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అమెరికన్ సంస్థ ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ పేరుతో తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 9 మహాసభలు పూర్తయ్యాయి. విజయవాడలో 2017 సంవత్సరంలో మొదటి 9వ మహాసభలు జరిగినాయి. అలాగే 1940లో కూడా ఒక మహాసభను విజయవాడలో జరుపుకోవడం జరిగింది. ఇది 10వ మహాసభ. ఈ మహాసభలో మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలని దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు కలిసి మన ఇండియన్ సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మన బెంగళూరు దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని కిసాన్ యూనిట్స్ కలిసి పనిచేస్తున్నాయి. అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ దక్షిణాసియాకు సంబంధించినటువంటి రైతు సంఘంలో కూడా కీలక. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ మెంబర్ని. ఈరోజు దేశంలో రైతు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజాపాలన ఎట్లుందంటే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు రైతులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ, ఆదానీలను కాపాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేశంలో సంక్షేమ పాలనకు కానీ రైతులకు చేయూతనందించే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఖచ్చితంగా రైతులకు అండదండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు కిసాన్ సభ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతు సమస్యల మీద ఈరోజు దేశానికి చెప్పండి. ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ 10వ నేషనల్ మహాసభలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కిసాన్ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట, భారతదేశంలో ప్రతి ఒక్క చోట రైతు అనేది పదం అనేది ఈ మధ్యగా దూరం అవుతూ ఉంది. అది ఎందుకు అలా దూరం అవుతుంది అని అంటే ప్రైవేట్ సంఘాలు వచ్చేసి అక్కడ లేఅవుట్లు వేయటము, అది పంట అనేది లేకుండా చేయటం. పంట లేకపోతే రైతు ఏం చేస్తాడు? భూమి ఇస్తే పంటను పండిస్తాడు. అలాంటి భూమి లేకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అని ఏదో ఒక రకంగా ఆ భూమిని అనేది దున్ననీయకుండా ఆ భూమి అనేది వేస్ట్గా అలాగా వదిలేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక రైతు మనకి ఉంటే మనం ఎంతవరకు బ్రతికుండగలము అనేది ఎవరికి తెలియడం లేదు. ఆ రైతు పండించే పంట వల్ల
మనం ఎంతమంది ఎన్ని లాభాలు పొందుతున్నామో అట్లాంటి రైతు ఎటువంటి లాభం పొందకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకు పంటను అందించి మన కాలాలని మనకి ఇంకా కాలాలను కూడా పెంచుతూ వస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ రైతు కావడం లేదు. ఎందుకు అనంటే అసలు రైతు అనేదానికి ఎక్కడ ఒక అభిమానం లేదు. కనీసం రైతు పండించే పంటకి విలువ లేదు. ఆ రైతు అనేవాడు ఎంత పంట పండించినా అది ఎంతవరకు వాడి లాభాపేక్ష వస్తుందంటే ఏమీ లేదు. 100 రూపాయలు పెట్టి పంట పండిస్తే 2 రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకుంటున్నాడు. కానీ ఆ రైతు లేకపోతే మన భారతదేశంలో ఎవ్వరూ ఏమి చేయలేము అన్న సంగతి తెలియడం లేదు. రైతు అంటే ఏంటి అనేది నిరూపించాలి, వాళ్ళకి ఏంటి అనేది తెలియజేయాలి. రైతే రాజు, రైతు రాజు అన్నా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రైతు ఉంటేనే మనం తినగలుగుతున్నాం, రైతు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. రైతే మన భారతదేశానికి వెన్నుముక. అలాంటి రైతు ఉండాలి, బ్రతకాలి. రైతు గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ రైతు గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇచ్చి వాళ్ళకి చేయూతను అందిస్తేనే రాబోయే భావితరాలన్నీ మళ్ళీ ముందుకెళ్ళి అందులో ఇంట్లో ఒక రైతన్నా ఉంటాడు. రైతుతోనే ఆగిపోకూడదు. తన కుటుంబంలో ఎవరో ఒక రైతు ఖచ్చితంగా ముందుకు రావాలి. కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రిసెప్షన్కు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పాణ్యం యువ నాయకుడు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి గారు. కర్నూలు మండలం వెంకయ్యపాలెం దేవాలయం పరిధిలోని సాయినగర్లో ఎస్ఎస్ఎల్ఎస్ వారు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ప్రజలకు సరసమైన ధరలలో ఉండేలాగా చూడాలని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. వరదయ్యపాలెం, వెంకటగిరి, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెంచర్లు వేశారని ఇప్పుడు కొత్తగా కర్నూలులో వెంచర్లు వేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు పట్టణంలో సాయినగర్లో ఎస్ఎస్ఎల్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని ఎండి గారు వచ్చేసి కంచెర్ల అచ్యుతరావు గారు, అలాగే హీరోగా కొన్ని పిక్చర్స్ను నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి విచ్చేసినారు. కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మంచిగా సరసమైన ధరల్లో
మా కర్నూలు ప్రజలకి అందజేయాలని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చాలా మన నందికొట్కూరు ఏరియా సైడే వెంచర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడంతా కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేసిన వెంచర్కు అందరూ మంచి ఈ వెంచర్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని సంతోషాలతో జీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి. మేము ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి. మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇదే విధంగా మాకు వరదాయపాలెం, వెంకటగిరి, హైదరాబాదు అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్లు వేస్తాం, కన్స్ట్రక్షన్స్ చేస్తాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికీ సహకరిస్తారని, మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన సార్ గారికి మా యొక్క చాలా కంపెనీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కంచెల్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో కర్నూలులో సిటీ నడిబొడ్డున ఎస్ఎస్ఎల్ఎస్ సాయినగర్ అనే వెంచర్ త్వరలో రాబోతుంది. ఆ తరుణంలో ఈరోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది, బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి గారు, అలాగే గౌరు వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తమ్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులు అందరూ తెలియజేసుకొని ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా కంచెల అచ్యుతరావు గారి గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించడం ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి 9 మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవచ్చు ఏది వేసినా సరే వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులో వాళ్ళ సొంత కళని నెరవేర్చుకోవడంతో పాటు ఆయన ఎలాగో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో కూడా భాగస్వామ్యం మాది కూడా ఉంది అనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళు కూడా కస్టమర్స్ పొందుతారు. సో ఈరోజు సాయినగర్ అనే వెంచర్ని అతి డెవలప్మెంట్ అంతా బాగా చేసుకొని ఈ త్వరలో మేము అందరి ముందుకు రాబోతుంది. కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కర్నూలు సిటీ అతి త్వరగా ఎప్పుడైనా డాడీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేశారంటే 3 నెలల నుంచి 6 నెలలు లేదా 7 నెలల్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఉండే మొత్తం ఆ కస్టమర్స్ అందరూ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ వెంచర్ కూడా అతి త్వరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి తెలంగాణ రాష్ట్రం గారు దివ్యాంగులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. దివ్యాంగులు దేవుళ్లతో సమానమని అన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం దివ్యాంగుల సమిష్టిగా సామాజిక పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ప్రభుత్వపరమైనటువంటి పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికిరా అనేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు 1 గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎక్కుదామన్నా, క్యాండిల్ ఎక్కుదామన్నా 1 గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు మొత్తము జీవితం మొత్తం అంధకారం ఉండమంటే అది ఎంత బాధాకరము. ఒకసారి మనం సూచించాలి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంటసేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉండేటువంటి, నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మటుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు కొందరికి చేతులుండి మనం అనుకుంటాం దివ్యాంగులపై వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తుంది.
పెన్షన్ అంటే దేనికి అసలు పెన్షన్ అంటే అందరూ అనుకుంటారు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారని ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా కానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులు ఉంటుంది. వీరికి మస్తు మాట్లాడతారు, వీరికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తున్నాను. కాళ్ళేనుల పరిస్థితి ఉంటుంది. కాళ్ళేనుల పరిస్థితి ఏమో చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు ఆప్తులు మనకు అన్ని రకాలుగా చూసినోళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, ఆయనకి ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా బాధపడుకుంటా నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దళిద్రుని అని ముచ్చట చెప్తాను. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే కోయిలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.